పవిత్ర పాస్కా పర్వదినములు. ఇది ప్రభువు విజయమును బడసిన శుభదినము. మనము ఆనందముతో ఉత్సవము చేసుకొందము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నామములో మీకు శాంతి కలుగునుగాక. ఏప్రిల్ 1వ తేదీ 2024 సంవత్సరము. పాస్కా సోమవారము. క్రీస్తు యేసును దేవుడు సమాధి నుండి సజీవునిగా లేవనెత్తెను. ఈ విషయమునకు మేము సాక్షులము. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనము నుండి 32వ వచనము వరకు. అప్పుడు పేతురు ఆ 11 మంది అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ జనసమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారాను మహత్కార్యముల ద్వారాను సూచక క్రియల ద్వారాను దేవుడు మీకు రోడి ఒనర్చెను. ఇది మీకై మీరు గ్రహించునట్లుగా దేవుడు వాటిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతులగుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయన ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను భయపడను. అందువలన నా హృదయము ఆనందించుచున్నది, నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మృతుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్యే ఉన్నది. అతడు ఒక ప్రవక్తయ్యుండి తమ వంశస్థులలో ఒకరిని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండెను. కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కృళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 2, 5, 7 నుండి 8, 9 నుండి 10, 11 వచనములు. అందరూ ప్రభూ నన్ను కాపాడుము, మీ యందే నమ్మకముతో ఉన్నాను. ప్రభూ నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకు సమకూరిన భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభూ నన్ను కాపాడుము, మీ యందే నమ్మకముతో ఉన్నాను. ప్రభువు నాకు హితోపదేశము చేయును, గనుక నేను ఆయనను స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను తొనకను. అందరూ ప్రభూ నన్ను కాపాడుము, మీ యందే నమ్మకముతో ఉన్నాను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని సమాధి పాలు చేయవు. అందరూ ప్రభూ నన్ను కాపాడుము, మీ యందే నమ్మకముతో ఉన్నాను. జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ దక్షిణ హస్తములో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభూ నన్ను కాపాడుము,
మీయందే నమ్మకముతో ఉన్నాను. నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారు అక్కడ నన్ను చూచెదరు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 28వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. వెంటనే మగ్దలా మరియ మరియు వేరొక మరియమ్మయు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండగా యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారు అక్కడ నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి వెళ్ళి జరిగినదంతయు ప్రధానార్చకులకు తెలిపిరి. ప్రధానార్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు పెద్ద మొత్తంలో ధనమిచ్చి, మేము నిదురించుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుము అనెను. ఇది అధిపతికి తెలిసినచో అతనిని మేము ఒప్పింతుము, మీకు ఏ మాత్రము ప్రమాదము కలుగదు అని ఒప్పించిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించియున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మానవ రూపంలో జన్మించి కలంకము లేని ధర్మశాస్త్రబద్ధమైన జీవితమును ఎలా బ్రతకాలో మా కళ్ళ ముందు బ్రతికి చూపించి, శోధనలను ఎలా అధిగమించాలో ధైర్యాన్ని ఇచ్చి, మరణపు ముళ్ళును విరిచి చూపించిన ప్రభు, మా యాత్మలను లౌకికమైన విషయముల యందు ఆకర్షణలో చిక్కుకుని పెడద్రోవ పట్టకుండా కాపాడి, మీ ప్రియ కుమారుని నూతన నిబంధన ప్రకారం విశ్వాసంతో నడుచుకుని మా ఈ జీవితములను ఆయనలో తిరిగి ఉత్థానం పొందు భాగ్యమును ప్రసాదించండి. మా ప్రభువును మీ కుమారుడును అయిన ఉత్థాన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.